ఇంట్లో పెట్టి మర్చిపోయినానా? యాడో పెట్టి యాడో ఎత్తుకుతాన్నా. ఈ మధ్య పడుకోకుండానే కలలు కంటాన్న. ఏం నా కొడుకులబ్బా వీళ్ళు, నిన్నేమో చూసి చూడనట్టుంటాడు, నేను కొడుకేమో చూసి కూడా భయపడ్డు. ఈ నా కొడుకులకి నేను ఈరోజు ఎట్లా తిరిగి భయపెట్టిల్లా, లేదనుకో నా పరువు పోతాది, ఇజ్జత్ కా సవాల్. ఇంట్లో అన్నం ఏముంది, అన్నీ ఉన్నాయిలే. నిమ్మకాయలు ఒక్కటే మిస్సింగ్. నిమ్మకాయలు కావాలంటే బయటికి పోయి కొనుక్కొని రావాలా. ఈ నా కొడుకు చూస్తే గేమ్లో మునిగిపోయినాడు, చెప్తే ఒక మాట అయినాడు. ఈ ఎండలో నేను పోవాలంటే నాకు చేత కాదు. ఇప్పటికిప్పుడు నిమ్మకాయ కావాలంటే ఎట్లా అబ్బా? అమ్మా, నిమ్మకాయ యాడ్ నుంచి వచ్చిందప్పా? ఇట్లా తలుచుకుంటానే నిమ్మకాయ యాడ్ నుంచి వచ్చిందప్పా. అమ్మా, ఏం జరుగుతుంది మా ఇంట్లో? నిమ్మకాయ మా మా యాడ్ నుంచి వస్తే ఏంలే, నిమ్మకాయ వచ్చింది కదా చాలు. దీన్ని కోసుకొని లెమన్ రైస్ చేసుకుంటే అయిపోయా. టెన్షన్ ఏంటికి? ఏంది రైనా కొడుకులు ఇట్లున్నారు, వీళ్ళకి ఏం చేసినా వీళ్ళు భయపడ్డం లేదప్పా. మిషన్ ఫెయిల్. ఇప్పుడు ఏందో ఒకటి చేసి డిఫరెంట్గా ఏందో ఒకటి ఆలోచించి వీళ్ళకి భయపెట్టిల్లప్పా, భయపెట్టించే తీరల్లా. లే ఏందిరా, వాడు ఆ సైడ్ నుంచి కొడతాన్నా కూడా నువ్వు రాలే. సో ఏమో పొద్దున్న నుంచి ఒక్క చికెన్ డిన్నర్ లే. టీడీఎం పెట్టిపోయి ఆడదాము. రే ఏంద్రా పొద్దున్నుంచి చిలక డిన్నర్ అనుకుంటా. యో చిలక డిన్నర్ కాదప్ప స్వామి, అది చికెన్ డిన్నర్. యాదో ఒకట్లేవోయ్, మీ నాయన కష్టపడి చిత్రాన్నం చేసినాడు, అది బాగుందా బాగాలేదా అని చెప్తే సంతోషపడతా కదరా. బాగానే ఉందిలే నాన్న. ఏందోరా మీ అమ్మ లేనిది చాలా బోరు కొడతాందిరా. లే నువ్వు ఆ గేమ్ పక్కన పెట్టి మన ఇద్దరం ఏదన్నా గేమ్ ఆడదామా? సర్లే అబ్బా, యా గేమ్ ఆడదామో చెప్పు, మళ్ళీ ఆడదాం. లే ఏందిలే, పొద్దున్న సరిగ్గా భోజనం చేసినావా లేదా? కడుపులో సౌండ్లు అట్లా వస్తున్నాయి. ఏం లేదే నాన్న, బాగానే తిన్నానే. సెల్ ఏమన్నా వైబ్రేషన్లో పెట్టింటావులే, అందుకే అంటుంది. చూడు ఎవరు ఫోన్ చేసినారు. గేమ్ ఆడినా అన్న నువ్వు ఫస్ట్. అవును కరెక్టేలే, మనకిప్పుడు గేమ్ కన్నా ఏంది ఇంపార్టెంట్లే. అమ్మా, మీరు గేమ్ కాదురా, నాతో ఆడుకుంటున్నారు మీరు. షిట్. లే మళ్ళా ఏందిలే నువ్వు దయాల సినిమా పెట్టుకుంటా, ఏదన్నా నవ్వుకుండేకి మంచి కామెడీ సినిమా పెట్టు. ఇది చూడు, డోంట్ వాచ్ ఎలోన్ అంట, పవర్ఫుల్గా ఉంటుంది, పోసుకోవాలి అట్లే చూసి. ఏంది అది ఫస్ట్ సీన్ అట్లా అదిరిపోయింది. ఏమనుకున్నావు మళ్ళీ, ముందు చూడు. ఫుల్ ఉన్నిలే ఇదే ఉన్నిలే, ఇదే చూద్దాం. Georgie.
ఏంద్ర స్వామి ఇట్లుంది ఈ సినిమా, నేను చూడలేను స్వామి. నువ్వు చూడొద్దులే, మళ్ళీ ఉచ్చలు పోసుకుంటే బెడ్ మీద నేనే కడగల్లా. నేను ఉచ్చలు పోయి వస్తా. నేను కూడా చూడనప్పా, నా వల్ల కూడా కాదు. అమ్మా ఏమైనా సౌండ్లా అవి, అయ్యో. నేను ఇన్ని రోజుల నుంచి కనిపించకపోకుండా వీళ్ళకి భయపెట్టించిన వాళ్ళు భయపడడం లేదు. ఆఫ్టర్ సినిమాలో కనిపించే దయ్యం చూసి భయపడుతున్నారు ఏందిరా మీరు? నా తలక ఏడెక్కుతాంది లే అమ్మా, పిచ్చెక్కుతుందిరా. ఏమైతే అలా ఈరోజు వీళ్ళకి ఎట్లా తిరిగి నేను భయపెట్టాల్సిందేలా. పండుకుంటున్నారు నా కొడుకులు, ఇప్పుడు భయపెట్టిస్తా వీళ్ళకి. ఏందప్పా అది గజ్జల సౌండ్? ఇంత అర్ధరాత్రి భయపడతాడు. పని మనిషి కసు ఊడ్చుకుంటా అంటదిలే. అయినా ఈ టైంలో ఇంటికి వస్తుందప్ప పని అమ్మా. అమ్మా ఏందప్పా సౌండ్లు? భయపడతాడు. అమ్మా ఓనైనా ఓరా లేరా లే. క్లాబ్స్ ఏంటికి స్వీటీ, ఫ్రైడ్ రైసే కదా. ఓనరు ఎక్కువ జీతం పెంచుతానే ఉంటాడు, అందుకే నైట్ డ్యూటీ చేసుకుంటా అంటది. చేసుకొనిలే, కష్టజీవి. మనం పండుకుందాం. ఏందప్పా గజ్జల సౌండ్లు? అన్నా 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 యో, ఏందిలే? ఏందో చూడనా గజ్జల సౌండ్ ఎట్లా వస్తున్నాయో. అవునరా, నాకు కూడా వినిపించినాయి. పోదా అదేందో చూద్దాం. చూద్దాంపా. నా కొడుకులు నాకు పట్టుకుంటే వస్తానప్ప, ఫస్ట్ పోయి దాక్కోల్లో నేను. ఈడే ఆడో సౌండ్లు వచ్చినాయరా. అవును నాన్న, ఇంట్లోనే, బయట కాదు. అంతే, నువ్వు ఆడిపోయి చూడుపో, నేను ఈడు చూస్తా. ఇప్పుడు వరకు సౌండ్లు వచ్చినాయి, ఇప్పుడు వినిపిట్లే. ఎవరు కనిపించలే లే. ఎవరు లేడ పిత్తేసిండే లే. ఏంద్ర వీడు ఇట్లున్నాడు? అన్నా ఆ? వీడు ఎట్లా కనిపిస్తున్నాడు చెప్పు, చూడు ఒకసారి. టిక్ టాక్ లో జోకర్ నా కొడుకుంటాడు చూడు, అట్లా కనిపిస్తున్నాడు కదా వీడు. ఏ జోకరే కదరా నువ్వు. నేను దయ్యాన్ని మిమ్మల్ని భయపెట్టించేకొచ్చినా. ఏ మా నాన్న దయ్యాలతో భయపడ్డు, మా అమ్మతోనే భయపడేది. ఏం నాన్న? ఊన్ మళ్ళా నేను గురించి ఇంటికి ఎత్తుతావులేవే, అది పెద్ద దయ్యం. ఇంక నేనంటావా, సినిమాలు చూసి సినిమాలో ఉండే దయ్యాలను ఒక్కటే చూసి భయపడేది. నిన్ని కాదప్పా, నీతో పని లేదు, పో వెళ్ళిపో. కానిలేనా పోయేస్తా. రైట్, ఉంచుకుందాంలేరా, నాకు కావాలా వీడు. వీడిని పెట్టుకొని ఏం చేసుకుంటావు నాన్న? ఏందబ్బా ఇది తేడా కనిపిస్తున్నారు? ఏం వీడు ఇట్లా చూస్తున్నాడు? అయ్యా, వీడు వచ్చినప్పటి నుంచి నాకు ఇంట్లో చాలా పని తగ్గిపోయిందప్ప. ఇంకా వీళ్ళమ్మ ఎప్పుడన్నా రాని నాకు కొంచెం కూడా తేడా పడదప్ప. లే అసకోకుండా ఉల్లిపాయలు పోయివాయ్. బ్రో కళ్ళు మండుతున్నాయి బ్రో, నీకేం తెలుసు బ్రో నా మంట? అన్నా నాకు ఇంకో దోశ. సరే సర్లే నాన్న, వానికి సన్నగా గొయ్యమని చెప్పు, లావు లావు కోస్తున్నాడు. వేద్దాం ఇంకో దోశ. లే సన్నగంట కొయ్యవాయ్. అట్లే కానిలే అబ్బా, అట్లే వద్దాంలే. వీడు దయ్యం కాదు, మా బెస్ట్ ఫ్రెండ్. హాయ్ ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోలో దయ్యం నా కొడుకు వీడే.
ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియోకి డిఓపిగా వర్క్ చేసి ఉండేది వన్ అండ్ ఓన్లీ మిస్టర్ తౌసీఫ్. రాత్రి వచ్చిందిలే మబ్బులో వాడు కూడా పాలేగాడు వీడే. సో దీనికి ఇంకొకటి ఏమంటే సీక్వెన్స్ పార్ట్ 2 కూడా ఉంది. మీకు పార్ట్ 2 కావాలంటే కింద కామెంట్ చేయండి, మేము ఖచ్చితంగా చేస్తాము. టిల్ దెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తల్లి రుద్దం. దొడ్లో సరే వాష్రూమ్లో ఏంటి నాన్న ఫ్యాన్ వాటర్ బాటిల్? నీకేం తెలుసురా, దొడ్డికి కూర్చుంటంటే కింద గారేది కాక పైనుంచి కూడా గారుతుంది. ఇంకా వాటర్ బాటిల్ అంటావా, దీంతో కింద కొట్టుకుంటా అంటే నోట్లోకి వస్తుంది. ఏంది శాకము పెట్టు నాన్న, ఆ ఫ్యాన్ మూలలో పెట్టి ఆ బాటిల్ ఇచ్చి రొంత పుణ్యం కట్టుకో. విన్నారు కదా,